ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోదాడ నుండి జడ్చెల్ల మహబూబ్ నగర్ వెళ్ళే హైవేలో ఉన్నాము. ఈ హైవే ప్రక్కనే చూస్తున్నాము పెద్ద ఆలయం నిర్మాణం జరిగినది. ఈ ఆలయంలో ఎవరు కొలువై ఉన్నారు, ఏ ఏ దేవతామూర్తులు ఇక్కడ దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు, మరి ఏ ఏ రోజుల్లో ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తారు, ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమిటి, చుట్టూ చూస్తున్నాము. మరి ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు. మరి ఇప్పుడు మనం ఆలయ పరిసరానికి వచ్చున్నాము. జంట నాగులు అంటాము, నాగబంధం పుట్ట కూడా ఉన్నది. ఈ పుట్ట చాలా చాలా ప్రత్యేకత ఉన్నది అని చెప్పారు. అందుకోసమే మనం పుట్టంతా కూడా తిరిగి చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ నాగదేవత కొలువై ఉన్నది అని చెప్తున్నారు. ఈ పుట్టకు ఎదురుగానే అమ్మవారు సాక్షాత్తు స్వయంభువై అమ్మవారు వెలవటం జరిగింది ఇప్పుడు చూస్తున్న ఆలయం. అంతేకాకుండా ఇక్కడ దివ్య ఔషధ గుణాలు కలిగిన అనేక రకాలైన మొక్కలు కూడా ఉన్నవి చూస్తూ ఉన్నాము. ఆలయం అది, అక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ ఏ ఏ ప్రత్యేకతలున్నవి, ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఏ ఏ అద్భుతాలు ఉన్నవి, ఆలయానికి ఏ ఏ రోజుల్లో భక్తులు వస్తారు, ఏ ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు అన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలయంలోకి వచ్చాము. అయ్యగారితో మాట్లాడుతున్నాం. అయ్యగారు నమస్తే అండి. అర్చకత్వం నిర్వహిస్తున్నాను. ఓకే. పౌరోహిత్యం చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే. నా పేరు గజ్జలకొండ మహేశ్వరాచార్యులు. ఈ యొక్క దేవాలయం పేరు శ్రీ భక్త మార్కండేయ దేవస్థానం, హరిహర క్షేత్రం శ్రీ మార్కండేయాద్రి అని పిలువబడుతున్నటువంటి దేవాలయం. ఓకే. అదేవిధంగా ఈ దేవాలయంలో మనం చూసుకున్నటువంటి అయితే రండి చూపిస్తాను, మీకు స్వయంగా మీకు చూపిస్తాను. ఓకే. అయ్యగారు మనకి ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామి వాళ్ళను చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి వారు, భక్త మార్కండేశ్వర స్వామి వారు. అదేవిధంగా శ్రీ అమ్మవారు దుర్గామాత అమ్మ స్వామివారు వచ్చేసి మృత్యుంజయేశ్వర శ్రీ భవానీ మృత్యుంజయేశ్వర స్వామి, భవానీ మృత్యుంజయేశ్వర స్వామి వారిగా పిలువబడుతుంది. శివుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. మనకి శ్రీ విఘ్నేశ్వరుడు. ఓకే. విఘ్నేశ్వరుడు, గణనాథుడు, ప్రమద గణాధిపతి. ఓకే. ఇక్కడ వచ్చేసి కుమారస్వామి, అయ్యప్ప స్వామి వారు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మహానందీశ్వర స్వామి వారు. ప్రతి త్రయోదశి రోజు కూడా స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించబడుతుంది. స్వామివారికి ప్రతినిత్యం కూడా పంచామృత అభిషేకాలు నిర్వహిస్తుంటాను. ఓకే. పంచామృతాలు నిర్వహిస్తుంటాను. మనం అక్కడ చూసుకుంటే అక్కడ మనకి దేవాలయం, అమ్మవారి దేవాలయం. ఓకే. చూపిస్తాను. వారి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం మనం. దుర్గామాత అమ్మవారు. ఇప్పుడు ఈ ఆలయం నిర్మాణం జరిగి ఎన్నాళ్ళైందండి? శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి ఈ దేవాలయం ఇది 8వ సంవత్సరం జరుగుతుందండి. 8వ సంవత్సరం. రీసెంట్గా వార్షికోత్సవం కూడా నిర్వహించాము. ఓకే. ఈ మధ్యనే రీసెంట్గా వార్షికోత్సవం కూడా, అంటే 8వ వార్షికోత్సవం అనుకోవాలా? 8వ వార్షికోత్సవం నిర్వహించాము. రైట్. ఈ మధ్యనే రీసెంట్గా వార్షికోత్సవం కూడా, అంటే 8వ వార్షికోత్సవం అనుకోవాలా? 8వ వార్షికోత్సవం నిర్వహించాము. రైట్. 8వ వార్షికోత్సవం. ఈశాన్య ప్రదేశంలో నవగ్రహాలు ఉన్నాయి. ఈశాన్య ప్రదేశం, నవగ్రహ మండపాలు ఉన్నాయి. నవగ్రహ మండపాలు. ఓకే. తదుపరి ఇంకా ఇప్పుడు మనకు అయ్యగారు ఇక్కడ ఏమేమి ప్రత్యేకతలు ఉన్నవి అన్నవి చెప్తూ ఉన్నారు, వివరిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా వచ్చేసి మనకి వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిసి వేసినటువంటి వృక్షం ఇది. కలిసి మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్నితో శివ రూపాయ అని ఈ వృక్షాలలో అన్నిటికల్లా కూడా ఈ వృక్షమే మహావృక్షం అని పిలువబడుతుంది. వృక్షరాజ అయితే నమో నమః అనుకుంటాము. వృక్షరాజ ఇది. ఇందులో సకల దేవతలందరూ కూడా నివసిస్తూ ఉన్నటువంటి వృక్షం. అంటే రావి, వేప, రావి మరియు రావి చెట్టు, వేప చెట్టు, రావి వేప చెట్టు కలిసి వెలిసినటువంటివి. ఓకే. స్వయంగా నాటినటువంటివి కాదు, స్వయంగా వెలిసినటువంటి. రైట్. సో ఈ మధ్య ఈ చెట్టుకు కూడా, రావి చెట్టుకి వేప చెట్టుకి రెండు కలిసి ఉన్న చోట మనం ఏదైతే పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇక్కడ చేస్తుంటారా పూజ? మహిళలు చాలా మంది కూడా వచ్చేసి ఇక్కడ పూజ చేస్తారు. మహిళలు వచ్చి రావి చెట్టుకి శనివారం రోజు ఎక్కువగా భక్తులు వచ్చేసి రావి చెట్టుకి వేప చెట్టుకి పూజలు జరుగుతుంది. శనివారం రోజు. శనివారం రోజు ఓకే. ఇప్పుడు ఈ ఏదో కళ్యాణం లాంటిది కూడా ఏదో చేస్తుంటారా అయ్య గారు? కళ్యాణం రావి చెట్టుకి వేప చెట్టుకి కూడా కళ్యాణం కూడా చేస్తుంటాము. కళ్యాణం కూడా చేస్తున్నాం. మొన్ననే రీసెంట్ గా కూడా చేసాము. ఓకే, కళ్యాణం. ఇక్కడ ఈ చెట్టు అయ్య గారు వచ్చేసి మేడి చెట్టు అంటారా? ఓకే, ఇది మేడి చెట్టు. ఇది కూడా వృక్షాలలో కల్లా చాలా శ్రేష్టమైనది. అది ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇవి మంచిది. కాయలు కూడా కాయలు తీసుకొని పోతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారి బ్రాహ్మణ వెల్లమ్మ పుట్ట. మనం పుట్ట దగ్గరకు వెళ్తూ ఉన్నాము. బ్రాహ్మణ ఎల్లమ్మ. మనకి ఈ పుట్ట దగ్గర చూస్తే మనకి జంట నాగులు అవన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ పుట్టలో సాక్షాత్తు అమ్మవారే వెలిసి ఉన్నటువంటి పుట్ట ఇది. ఓకే, అమ్మవారు నాగదేవత కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. నాగదేవత కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తుంది. దర్శనమిస్తూ ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ శ్రీ దుర్గామాత అమ్మవారు కూడా అక్కడ ఉన్నారు. అమ్మవారు దుర్గామాత దేవాలయం. అది అమ్మవారి దేవాలయం. ఒక కొండ ప్రాంతంలో వెలిసినటువంటి దేవాలయం ఇది. అవును, కొండలు చుట్టూ కొండలే ఉన్నవి. ఉంటాయి ఇక్కడ. ఎటు చూసినా ఎత్తైన కొండలు, బండలు, పెద్ద పెద్ద కొండలు నడుమ ఈ చట్టు లాంటి ప్రదేశం అన్నమాట ఈ కొండ. చాలా ఈ అమ్మవారి దేవాలయం వచ్చేసి 3 కొండల మధ్యలో చిన్న గుహలో అమ్మవారు వెలిసింది. గృహ లాంటి ప్రదేశం. దేవాలయం కూడా మనం ఒకసారి సందర్శిద్దాం. ఓకే, అమ్మవారి ఆలయాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. జంట నాగులు ఇప్పుడు చూసాము. అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. విశేషాలను మనకు ప్రత్యేకించి మరి ఇక్కడ అయ్యవారు, ఇక్కడ స్వామి మరి మనకు ఇవన్నీ కూడా విశేషాలన్నీ కూడా వివరించి చెప్తూ ఉన్నారు. అమ్మవారి దేవాలయం. ఓకే, అమ్మవారు దుర్గామాత. ఈ రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగిందండి. 20 సంవత్సరాల నుంచి అమ్మవారి ఇక్కడ 20 ఏళ్ళ నుంచి. ఇది అంతా పెద్ద బండరాయి, గృహ చట్టులాగా ఉంది. పెద్ద బండరాయి, 4 రాళ్ళు, ఒక గృహ లాంటి ప్రదేశంలో వెలిశారు. ఈ గృహ లాంటి 4 బండలు. అవును, బండలు, కొండలు, గృహ లాంటి ప్రదేశం చూస్తున్నాం మనం. అవును, అది ఇక్కడ అమ్మవారి పాదాలు అంటారు. పాదాలు కూడా ఉన్నాయి. ఓకే, నిత్యం మహిళలు కూడా పూజలు చేస్తూ ఇక్కడ మహిళలు పూజలు చేస్తూ ఉంటారట. ఓకే, అక్కడ విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు ఉన్నటువంటిది గృహ, చిన్న గుహ. లోపలికి చూస్తే వెంకటేశ్వర స్వామి చిత్రపటం కూడా ఉంటుంది మనకి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిత్రపటం, పురాతనం. మనం అనుకున్నటువంటి అఖండ దీపం ఇది. అఖండ దీపం అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా వెలుగుతూ ఉన్నటువంటి దీపం ఇది. అఖండ దీపం అంటారు. గత 20 సంవత్సరాల నుంచి వెలుగుతున్నటువంటి అఖండ దీపం అది. అఖండ దీపం అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు, కూడా శివుడు ఉన్నాడు. ఓకే, ఇక్కడ కూడా శివుడు. ఇక్కడ కుమారస్వామి, ఇక్కడ అమ్మవారు సాక్షాత్ స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు. ఓకే, ఈ కొండ కింద, ఈ 2 కొండల కింద ఒక కింద వెలిసినటువంటి అమ్మవారు. అది బండలు. ఇప్పుడు ఇదంతా కూడా పైన చెట్లు, బండల కింద వెలిసినారు అమ్మవారు. ఇక్కడ మనకి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారిని తలుచుకుంటూ శ్రీమాత్రైన మహా అనుకుంటూ కూర్చొని ఒక 5 నిమిషాలు ఓకే మనస్ఫూర్తి మనం ధ్యానం చేసుకోగలిగినట్లయితే అమ్మవారే సాక్షాత్తు మనకు తిరుగుతున్నటువంటి చిన్న పిల్లలు నడిచినటువంటి గజ్జల సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. చిన్నగా పిల్లలు నడుస్తున్నప్పుడు అలా సౌండ్, గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఓకే, నడుస్తున్న శబ్దం. పారాయణం చేసినా కూడా, అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేసినా కూడా మనకి గజ్జల సౌండ్ వినపడుతుంది. చిన్నగా నడుస్తున్నట్టు శబ్దం వినపడుతుంది. ఏ కోరికలైనా కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా వాళ్ళు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరినాయి. వాళ్ళందరూ వచ్చేసి దేవాలయానికి సహకరిస్తున్నారు. మాకు ఈ కోరికలు నెరవేరాయి గారు, మాకు ఇక్కడికి వచ్చినాక బాగుంది, ఆరోగ్యం బాగుంది, మంచిగా మేము సంతానం బాగుంది, ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉన్నాము, అష్టైశ్వర్యాలతో బాగానే ఉన్నాము గారు అని చెప్పేసి చాలా మంది భక్తులు వచ్చేసి చెప్తుంటారు. చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇది. సందర్శించాల్సినటువంటి దేవాలయం కూడా ఇది. సందర్శించాల్సిన ఆలయం. ప్రత్యేకించి ఏ రోజుల్లో పూజలు చేస్తుంటారండి? వచ్చేసి అమ్మవారికి వచ్చేసి ప్రతి శుక్రవారం కుంకుమార్చన నిర్వహిస్తాము. ఓకే, ప్రతి శుక్రవారం కుంకుమార్చన నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉదయాన్నే, శుక్రవారం రోజు ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, తదనంతరం అమ్మవారికి అలంకరణ ఉండింది. అమ్మవారికి అలంకరణ తర్వాత కుంకుమార్చన నిర్వహించబడిన తర్వాత
నైవేద్యం అవన్నీ కూడా ఉంటాయి మధ్యాహ్నానికి. ఓకే. అవన్నీ కూడా ఉంటాయి. ఉంటాయి. అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. ఓకే. మహిళలు కూడా 50 మంది మహిళలు కూడా ప్రతి శుక్రవారం కుంకుమార్చనలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏంటంటే ప్రతి త్రయోదశి రోజు నందీశ్వరుడికి అభిషేకం ఒకటి, తర్వాత మాస శివరాత్రి రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఒకటి అలా నిర్వహిస్తుంటాం. అన్నప్రాసనలు కానీ బారసాలు కానీ అవన్నీ కూడా నిర్వహిస్తుంటాము. చాలా మంది ఇక్కడ కళ్యాణాలు కూడా, వివాహాలు కూడా చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది చేసుకుని వెళ్ళిపోయినారు, కూడా వెళ్ళారు. అదేవిధంగా శాంతులు, ప్రత్యేకంగా శాంతులుగా నిర్వహిస్తాము. శివాలయం కదా, శివాలయం కాబట్టి రాహుకేతు దోషాలన్నీ కూడా ఉన్న వాళ్ళకి పోవడానికి నిర్వహిస్తాము. శాంతులు అవన్నీ కూడా నిర్వహిస్తాము. పూజలటువంటి కార్యక్రమం, వివాహం ఆలస్యమైన వాళ్ళకు అలాంటి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారు అయ్యగారు. ఓకే. అమ్మవారి వాహనం సింహవాహనం. అయ్యవారి వాహనం నందీశ్వరుడు. అయ్యవారి వాహనం అమ్మవారి వాహనం. అక్కడ మనం చూస్తే అమ్మవారి పాదాలు, అక్కడ అమ్మవారి పాదాలు. ఓకే. ఈ ఆలయము ప్రత్యేకత సంబంధించేసి ఒక చెట్టు, 4 చెట్లు అంటారు, పెద్ద బండరాళ్ళు. ఈ బండరాళ్ళ మధ్యలో వెలిసింది. ఓకే. ఇదంతా కూడా ఎక్స్టెన్షన్, అంటే పెంచి ఈ నిర్మాణం చేశారు. ముందుకు పెంచి ఇదంతా కూడా అలానే ఉంచి ముందుకు పెంచి ఆలయ నిర్మాణం అనేది చేశారు. ఓకే. ఏ రోజుల్లో వస్తుంటారు ఇక్కడికి ప్రత్యేకంగా అయ్యగారు? ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకంగా భక్తులు వచ్చేసి ప్రతి సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సోమవారం, శుక్రవారం అధిక సంఖ్యలో వస్తారు. ఏదైనా ఫెస్టివల్స్ రోజుల్లో కూడా ఎక్కువగా భక్తులు రావడానికి అవకాశం, ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రత్యేకించి విశేషమైన రోజులు ఏమున్నాయి ఇక్కడ? ఇంకా విశేషమైన రోజులు ఇప్పుడు వార్షికోత్సవాలు లాంటివి, వార్షికోత్సవం రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఓకే. అదేవిధంగా మాస శివరాత్రి రోజు అభిషేకాలు చేసుకోవడానికి అత్యంత భక్తులు ఎక్కువ వస్తుంటారు. అభిషేకాలు శివుడికి రోజు చేస్తుంటారు అయ్యగారు? అక్కడ మన శివాలయంలో ఖచ్చితంగా ప్రతిరోజు నిత్యం అభిషేకాలు ఉంటాయి. టైము ఏ టైం నుంచి ఉంటుంది? 10:30 వరకు ఉంటాయి. ఉదయం 6 to 10:30 వరకు. ఓకే. సాయంత్రము 6 to 7:30 వరకు కూడా దేవాలయం ఉంటాను నేను. దేవాలయంలో ఉంటారు. అంటే సాయంత్రం అభిషేకాలు లాంటివి ఉండవు కదండి? సాయంత్రం వాళ్ళు ఒకవేళ భక్తులు మేము చేసుకోవాలి అని గారు ఖచ్చితంగా సాయంత్రం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా చేపిస్తాం అభిషేకం. ఓకే. అంటే దర్శన భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది వాళ్ళకు. మామూలుగా సమయంలో వచ్చిన భక్తులు ఏ సమయంలో వచ్చినా వాళ్ళు మేము అభిషేకం చేసుకోవాలి అయ్యే గారు ఖచ్చితంగా మాకు అభిషేకం చేయించండి అన్న వాళ్ళకి ఖచ్చితంగా అభిషేకం కూడా చేపిస్తాం. ఓకే. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటారండి? ఇక్కడ వచ్చేసి ఈ దేవాలయంలో రుద్రాభిషేకము, అదేవిధంగా అభిషేకాలు లాంటివి. ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు అన్నప్రాసన లాంటివి, నామకరణ లాంటివి అవి కూడా ఉంటాయి కదండి, అవి కూడా చేస్తుంటారు ఇక్కడ? వివాహ శుభ కార్యక్రమాలు కానీ, ఏదైనా రాహుకేతు దోష నివారణ చర్యలు పూజ నిర్వహిస్తుంటాము. అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఓకే. ప్రత్యేకమైన ఆలయం. సరే, ఓకే అయ్య గారు, ధన్యవాదాలు.